ఇప్పుడు టీవీ సీరియల్స్కి వస్తే యాక్చువల్గా ప్రొడ్యూసర్ అనేవాడు లేడు నాకు తెలిసి. ఇప్పుడు ఏదో అంటే మెయిన్ ప్రొడక్షన్ హౌస్ కాకుండా మీడియేటర్స్ ఎక్కువైపోయారు. మీడియేటర్స్ వాళ్ళకి వీళ్ళు కుదిర్చే వాళ్ళు అయ్యారు. వాళ్ళు మామూలుగా సీరియల్స్ చేయడము, పేమెంట్ సరిగా ఇవ్వకపోవడం అన్నది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ అప్రూవల్ కావాలి, అప్రూవల్ అయితేనే పేమెంట్స్ వస్తాయి. లేదు అంటే అక్కడ టీఆర్పీ బాగా వస్తే పేమెంట్స్ ఇస్తాయి. ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది చాలా బ్యాడ్ అండి. అంటే ఎవరి కోసం తీస్తున్నట్టు సీరియల్? ఇప్పుడు 10 మందిని కష్టపెట్టి తీయకూడదు కదా. ఇప్పుడు ఒక కెమెరామెన్, ఒక ఎడిటరు, ఒక ఎక్విప్మెంట్ ఓనరు వీళ్ళందరూ చేస్తున్నారంటే తలా 4 రూపాయలు వస్తేనే కదా వాళ్ళకి బెనిఫిట్. మీడియేటర్స్ ఉండి మాకు ఎవడో వాడు ఇవ్వలేదు, వీడు ఇవ్వలేదు, వాళ్ళు తక్కువ ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారంటే ఎవరి కోసం తీస్తున్నట్టు మీరు సీరియల్? ఎందుకు తీయాలి అసలు సీరియల్? మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? అది తప్పు. అది నాకు తెలిసి అంటే అలా చేయటం అనేది చాలా పెద్ద తప్పు. మీరు కెమెరామెన్గా, మీరు డైరెక్టర్గా ఉన్న సీరియల్స్ ఖచ్చితంగా మీ అసిస్టెంట్స్కి స్పాట్లో షూటింగ్ అయిపోగానే ఇప్పిస్తారంట. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది అంటే మా ఫాదర్ ప్రపోజల్. అది మా ఫాదర్ ఏంటంటే ముందే మాట్లాడుకుంటారు. మీ రేట్ 1000 రూపాయలు అయితే నేను 750 ఇస్తాను నాన్న అంటారు. ఓకే అంటారు. సాయంత్రం రాత్రి కూర్చొని ఆయన ఇంట్లో కవర్లన్నీ రెడీ చేస్తాడు. ఆయన అందరి పేర్లు రాస్తారు. షూటింగ్ అయిపోగానే ఎవరి కవర్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే నా షూటింగ్స్లో కూడా నా అసిస్టెంట్స్కి ఎవరికైనా కూడా నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నా అసిస్టెంట్ డబ్బులు ఇచ్చేయాలి. ఆ డబ్బులు అంటే అలాగా నేను షూటింగ్ చేసిన నా సీరియల్స్, మా బాలశంకర్తో నేను చేసిన ఏది నిజం మిగతా సీరియల్స్ కూడా పేమెంట్లు మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చేయాలి. మనకు నష్టం వచ్చింది, అది వచ్చింది, అవన్నీ నథింగ్. వాళ్ళ ఎవరి దగ్గర మనకు అప్పు ఉండకూడదు అనేది బేసిక్గా. మీకు అలా ఎలాంటి చేదు అనుభవం ఏదైనా అయ్యిందా? పేమెంట్స్ ఎగ్గొట్టి లేదా అసిస్టెంట్స్కి ఇవ్వకపోవడము, మీకు ఇవ్వకపోవడము స్పాట్లో? అంటే నా పేమెంట్స్ గురించి నేను ఎప్పుడు ఆలోచించింది లేదు. నాకు భగవంతుడి దేవుళ్ళు అందరూ ఇచ్చేసేవాళ్ళు. 1-2 సార్లు మా బాలాకి ఎవరో పేమెంట్లు ఇవ్వకపోతే వాళ్ళని నిలబెట్టి, రోడ్డు మీద నిలబెట్టి ఇప్పించిన రోజులు అయితే ఉన్నాయి. మా బాలాకి ఇవ్వకపోతే. ఆయన ఏంటండి బాలగారు? నాకు విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చి అలాదీన్ అవి ఆపరేట్ చేసేవాడు కదా నాతో పాటు. ఎడిటింగ్కి వచ్చి ఏం చేశారు అప్పుడు ఇవ్వకపోతే? ఇమ్మీడియట్గా నువ్వు చేయి. అప్పుడు మనకి ఒక రువాబు ఉండేది కదా, పెద్ద కెమెరామెన్ని, ఎడిటర్ని, మన మీద చాలామంది ఇది ఉండేది. సో భయపడుతూ ఇచ్చేసేవాళ్ళు అనమాట డబ్బులు. మీరు ఎక్కడ బషీర్బాగ్లో 3 స్టార్స్ స్టూడియో అని ఒకటి ఉండేది. దాంట్లో అసలు అప్పట్లో ఎంటర్ అవ్వడానికే పెద్ద కష్టం అంట. అలాంటి స్టూడియోలో మీరు చైర్ వేసుకొని ఎంటర్ అయ్యి కూర్చునే వాళ్ళంట. అంటే అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. ప్రభు గారు అని మా అందరికీ సీనియర్ కెమెరామెన్, ఎడిటర్ ఆయన ఆ రోజుల్లో ఆల్మోస్ట్ దీనికి పితామహుడు లాంటి టీవీకి. ఆయన అక్కడ ఉండేవారు. అప్పుడు మాకేంటంటే ఇక్కడ బయట షూటింగ్స్ చేసేటప్పుడు, మా ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక చిన్న సూపర్ చేయాలంటే కూడా మా దగ్గర ఎవరి దగ్గర మిషన్స్ ఉండేవి కదా, లో బ్యాండ్. ఒక ఫ్రీజ్ చేయాలంటే కూడా కష్టం. అప్పుడు ఈ టైటిల్స్ అవి సూపర్ చేయాలంటే అక్కడికి వెళ్ళాలి, 3 స్టార్కి. సో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏంటంటే చాలా ఇదిగా ఉండేవారు ఆయన. అప్పుడు మేము క్యాసెట్లు తీసుకుని వెళ్తే అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉండాలి. ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఏదో సిగరెట్ తాగడానికి బయటకు వచ్చినప్పుడు చూస్తాడు. క్యారే అంటే సాబ్ టైటిల్ సూపర్, లాయా అంటే లాయా సాబ్ అంటే లోపల తీసుకెళ్ళి చూస్తాడు. క్యూ చేసి లేకపోతే చంపేసేవాడు అనమాట. క్యూ కరికినా క్యూ కరికెలా అంటాడు. మళ్ళీ స్కూటర్ వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ జూబ్లీస్కి వచ్చి క్యూ చేసి మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ ఆయన ఎప్పుడో సిగరెట్ తాగడానికి బయటకు వచ్చినప్పుడు ఇలా ఉండేదన్నమాట 3 స్టార్లో. అలాంటి చోటు తర్వాత ప్రభు గారు ఏదో అయ్యి ఆయన సపరేట్ అయిపోయిన తర్వాత ప్రదీప్ గారు తీసుకున్నారు అది. అప్పుడు నేను అక్కడికి ఎంటర్ అయ్యాను. అప్పుడు నేను అక్కడ మేజర్ ప్రదీప్ గారితో పాటు నేను వెళ్ళి అదే చైర్లో కూర్చొని, నేను ప్రభు గారు కూర్చొని ఎడిటింగ్ టేబుల్లో కూర్చొని, ఆయన కూడా వాడలేదు ఆ ఎక్విప్మెంట్ అంత ఇదిగా నేను వాడుకున్నాను. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కానీ, క్రోమాకీలు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని పెట్టుకుని ఆ రోజుల్లో ఆయన డ్యూయల్ రోల్స్ అక్కడ చేయటం, ఇవన్నీ లేనప్పుడు అట్టా అంతా చేసి ఆ ఎక్విప్మెంట్ బాగా దాన్ని పిప్పి చేసాను అక్కడ. ఇంటికి పెద్ద దిక్కు అంటే మీలా ఉండాలని ఎప్పుడూ అనుకుంటుంటానండి. ఆడవాళ్ళు అన్న తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మీ సిస్టర్ని కానీ, నన్ను కానీ, మీ వైఫ్ని కానీ చక్కగా ఎవరికి గొడవలు లేకుండా, ఎవ్వరు ఎలాంటి ఫీలింగ్స్, బాధలు పడకుండా మీరు జాగ్రత్తగా దగ్గరుండి చాలా ఎలా అనాలి, ఒక ఫాదర్ లాగా దగ్గర తీసుకొని చూస్తూ ఉంటారు.